నేను వారంలో 2-3 రోజులైతే ఖచ్చితంగా ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ స్మూతీ చేస్తూ ఉంటానండి. కాకపోతే ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. నేను ఇంట్లో చేసే హెల్తీ రెసిపీస్ అయితే అప్పుడప్పుడు వీడియోస్లో పెడుతూ ఉంటానండి. మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ ప్లేలిస్ట్ ఉంటుంది, చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ స్మూతీ ఎలా చేశానో చూపించేస్తాను, చూసేయండి. ఈరోజు మార్నింగ్ చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే ఇవన్నీ నానబెట్టి పెట్టేసుకోవాలి. నేను డ్రై నట్స్ అన్నీ ఇలా సపరేట్గా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఒక బౌల్లో అయితే కాజు, పంకిన్ షీడ్స్, వాటర్ మెలన్ షీడ్స్ అండ్ సన్ఫ్లవర్ షీడ్స్ అయితే నానబెట్టి పెట్టేశాను. తర్వాత సపరేట్గా బాదం పప్పు నానబెట్టాను. ఇందులోనే వాల్నట్స్ కూడా కావాలంటే నానబెట్టేసుకోవచ్చు బాదం పప్పుతో పాటు. తర్వాత ఇలా ఇంకో బౌల్లో డ్రై ఫ్రూట్స్ సపరేట్గా నానబెట్టేసుకోవాలి. ఖర్జూరం, అంజీర అండ్ ఎండు ద్రాక్ష అనమాట. వీటిని నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలండి. మనం బ్లెండ్ చేసేటప్పుడు వీటిని మళ్ళీ వాష్ చేయకూడదు, ఎందుకంటే అందులో ఉండే స్వీట్ అంతా పోతుంది వాష్ చేసామంటే. అందుకోసమే నానబెట్టేటప్పుడే నీట్గా వాష్ చేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ మాత్రం. ఈ డ్రై నట్స్ మాత్రం మనం బ్లెండ్ చేసేటప్పుడు మరొకసారి వాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. బాదం పప్పుకి పొట్టు తీసుకొని వేసేయాలి. నేను ఇక్కడ నానబెట్టిన వాటిలో హాఫ్ వరకు బ్లెండర్లో వేసేసాను, ఎందుకంటే పిల్లలకి సపరేటు మాకు సపరేట్ బ్లెండ్ చేస్తానన్నమాట. అంతా ఒకేసారి బ్లెండర్లో పట్టదు కాబట్టి. అందులో హాఫ్ వేసుకున్న తర్వాత ఒక బనానా తీసుకున్నాను. బాగా పండిన అరటిపండు అయితే బాగుంటుంది టేస్ట్ ఈ స్మూతీకి. తర్వాత కొబ్బరి పాలు, కొంచెం ఇలాచీ వేసేసానండి. ప్యాకెట్ పాలు వేయడం అంత మంచిది కాదు కదా, అందుకోసమే చాలా వరకు నేను కొబ్బరి పాలే వాడుతూ ఉంటాను. అవన్నీ వేసేసుకున్న తర్వాత స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా పిల్లలకి అయితే వేయించేసాను. నేను ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఈ స్మూతీ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మార్నింగ్ తీసుకునే ఫుడ్లో మంచి ప్రోటీన్ ఉండాలి కాబట్టి. కావాలంటే ఈవినింగ్ పిల్లలకి మిల్క్ ఇచ్చే టైంలో ఇలా హెల్దీ డ్రింక్ ఇవ్వచ్చు. ఈ స్మూతీతో పాటు జామకాయ కూడా తీసుకున్నాము. మేమైతే అప్పుడప్పుడు ఇలా సింపుల్గా అలాగే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తూ ఉంటామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.